Okay, next one. 1 plus I whole power 2024 plus 1 minus I whole power 2024. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సో దీన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేద్దాం. 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్. సో 2024ని మనం 2 ఇంటూ 1012 ఆ విధంగా 2 ఇంటూ 1012 2024 విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా అదేవిధంగా 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1012. సో ఇప్పుడు 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఉంది 2i. 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఫార్ములా వస్తుంది. 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అంటే 2i పవర్ 1012. 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2i పవర్ 1012. ఓకే, సో ఇక్కడ పవర్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ 2 పవర్ 2012 అనేది మనకి సో 2 ఇంటూ 2i పవర్ 2012గా మనం నోట్ చేసుకోవచ్చు. సో పవర్ అనేది ఈవెన్ నెంబర్ కావడం వల్ల మైనస్ అనేది ప్లస్ అవుతుంది. అప్పుడు ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. 2i హోల్ పవర్ 1012 ఇట్ ఈస్. సో ఇలాంటివి రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2i. ఓకే, సో 2 ఇంటూ 2 పవర్ 1012 2 పవర్ 1012 i పవర్ 1012. సో 2 ఇంటూ 2 పవర్ 1012 బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1013. సో వాట్ అబౌట్ i పవర్ 1012? దీని వాల్యూ ఎంత? సో దాన్ని మనం ఈ విధంగా i పవర్ 4 వచ్చేలాగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. i పవర్ 4 1012ని మనం 4 మల్టిపుల్గా ఎక్స్ప్రెస్ చేయాలి. సో 4 2 జా 8 వస్తుంది. సో 2 క్యారీ 21, 4 5 జా 4 3 జా 12. సో i పవర్ 1012ని మనం i పవర్ 4 హోల్ పవర్ 253 ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో 2 పవర్ 1013 i పవర్ 4 అంటే 1. సో సిన్స్ i పవర్ 4 మీన్స్ 1, సో అందువల్ల 1 పవర్ ఎంత ఉన్నామని. సో ఫైనల్గా ద ఆన్సర్ ఈస్ 2 పవర్ 1013. దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్.